అన్నాలు తిన్నాక కొడుకు కోడలు ఇద్దరు ఒకరి చేతులు ఒకరు కడుక్కోవాలా. ఇదే కదా సంప్రదాయం. నాకు తెలుసుమే. వాళ్ళంటనే చేస్తారు గాని నువ్వు ఆకులెత్తు. నేను చెప్పేది కూడా ఆకులెత్తే సంప్రదాయం గురించే. ఎవరు వడ్డిస్తే వాళ్లే ఆకులెత్తాలి. అందుకే అన్నాను ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి అని. ఈసారి బయటికే అన్నాను. అప్పుడే చెప్పాను కదక్కా, నా కొడుకు నా కోడలు నేనే వడ్డించాలి అన్నావు. ఇప్పుడు చూడు ఎంగిలాకులు తీయాల్సి వస్తుంది. అత్తయ్య నేను తీసేస్తాను. ఆగుమే. సీమలో సాంప్రదాయాలు ఇట్నే ఉంటాయి. ఎవరు చెయ్యాల్సింది వాళ్లే చెయ్యాల. నా కొడుకు కోడలు ఎంగిలాకులు ఎత్తడానికి నాకేమి నామోషి. మీరు పొయ్యి చేతులు కడుక్కోండి. ఒకరి చేతులు ఒకరప్ప, మర్చిపోబాకండి. ఉండప్పా. చెయ్యి. అయ్యో నా చీర. ఎవరైతే చేయి కడుగుతారో వాళ్ల చీర చెంగుతోనే చేయి తుడుచుకోవాలి. సీమ సాంప్రదాయం. నా చెయ్యి. నన్ను అడుగుతావేంటి? కావాలంటే కడుక్కో, లేదంటే అలాగే వదులుకో. ఏయ్, ఏం చేస్తున్నావు? వదులు. సీమ సాంప్రదాయం. మీరు నా చెంగుతో తుడుచుకున్నప్పుడు నేను మీ పంచతో తుడుచుకోవాలి కదా. కాకపోతే చేయి కడిగితే కడిగిన చేయి తుడుస్తా, కడగకపోతే ఇలాగే తుడుస్తా. ఆలోచించుకోండి. ఎంగిలి చెయ్యా, కడిగిన చెయ్యా? సర్లే కడుగుతా. నాకు వార్నింగ్ ఇచ్చింది, నా చెంప పగలగొట్టింది ఈ చెయ్యి కదా. చెప్తా. చాలు, కడగడం మాత్రం చేస్తే చాలు. అయిపోయింది. కొంచెంలో తప్పించుకుంది, లేదంటే చెయ్యి పచ్చడి చేసి మళ్ళీ నా జోలికి రాకుండా చేసేవాడిని.
అనవసరంగా నోరు జారేసినాను. ఎంగిలోకి లెత్తాల్సి వస్తాండాది. ఈసారి నోరు జారే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలా. శభాషమ్మా. శభాషమ్మా, నువ్వు సూపర్. ఏమప్పా ఎగతాళి చేచ్చండావా? నేను చేయడం ఏంటమ్మా, నీకు నువ్వే ఎగతాళి చేసుకుంటున్నావు. ఆవిడ చాలా తేడా. జాగ్రత్తమ్మా అంటే ఏమన్నావు? బానిసని చేస్తాను, అనసూయమ్మకు అనుచరురాల్ని చేస్తాను అని మాటిచ్చి ఆవిడ తిన్న ఎంగిలాకెత్తుతున్నావు. ఎవరు బానిస, నువ్వా వాడా? పులి ఒక అడుగు ఎనిక్కేసినాదంటే తగ్గినట్టు కాదప్పా, జింక పిల్ల మీదికి దుంకడానికి సిద్ధమైనట్టు. వచ్చి రోజు కూడా కాలేదప్పా, ఆ జింక పిల్లని ఈ పులి ఎట్లా ఏటాడుతుందో ముందు ముందు నువ్వే చూచావుగా. దిండు దుప్పటి ఎక్కడ పెట్టాను? ఉతకడానికి ఏమన్నా వేసారా? అప్పుడు దిండన్న ఇక్కడ ఉండాలి కదా. లావణ్య, లావణ్య, ఏంటన్నయ్య? నా దిండు దుప్పటి ఎక్కడా? వదిన గదిలో పెట్టాను. అక్కడ పెడితే మరి నేనెలా పడుకోవాలి? ఇంకా ఇక్కడెందుకు పడుకుంటావా అన్నయ్య నువ్వు? పొద్దున అమ్మాజీ అమ్మ చెప్పింది మర్చిపోయావా? కొత్తగా పెండ్లైన జంట చేత ఆరు బయట కాపురం పెట్టించలేం గదా, అందుకే వేరే గది కావాలా. ఈ రోజు నుంచి పడుకోవడం లేవడం అన్ని వదిన గదిలోనే. అందుకే నీ దిండు దుప్పటి అక్కడే పెట్టేశా. వస్తే మొద్దు, అదంతా ఇప్పుడే కాదు, ముందు శాంతి ముహూర్తం చూడాలి. ఆ తర్వాతే ఇద్దరూ కలిసి ఒకే గదిలో పడుకునేది. అంతవరకు ఇద్దరూ విడివిడిగానే పడుకోవాలి. అమ్మయ్యా, బతికించావు దేవుడా. ఒక ఇంట్లో కలిసి ఉండడమే ఏదోలా ఉంటే ఒకే గదిలో ఉండడం అంటే నా వల్ల కాదు. అదేదో శాంతి ముహూర్తం అంటున్నారు కదా, అది మెల్లగా వాయిదా వేస్తూ పోతే ఇప్పుడప్పుడే ఒకే గదిలో కలిసి ఉండే బాధ ఉండదు. అవునా పిన్ని? ఒకే గదిలో ఉండడం అంటే ఈ రోజు నుంచి కలిసే ఉండాలేమో అనుకున్నాను. మంచి పని చేసావు గాని ఎలా వాటిని తీసుకెళ్లి లోపల పెట్టావో అలాగే తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నువ్వే పోయి తెచ్చుకో. తీసుకెళ్లిన దానివి నువ్వు, మర్యాదగా నువ్వే తెచ్చిపెట్టు. తీసుకురాను, ఏం చేస్తావు? ప్లీజ్ ప్లీజే, నీకు పుణ్యం ఉంటుందే, తెచ్చిపెట్టవే. ఆ పుణ్యానికి పోతే నా పొట్ట మాడిపోతుంది బాబు. మీకే ఒకరికొకరు ఎంచక్క కడుపు నిండా తినిపించుకున్నారు, మరి మేము తినద్దా? లావణ్య, లావణ్య, రాక్షసి. ఎందుకురా దాన్ని బతుకులాడతావు? నువ్వే వెళ్లి తెచ్చుకోవచ్చు కదా, అవకాశం వినియోగించుకోరా. మరీ ఇంత మట్టి బుర్రైతే ఎలా చెప్పు? ఏం అవకాశం? నిజంగా నీది మట్టి బుర్రేరా. అదే మా కాలంలో అయితే శాంతి మహోత్సవం అయ్యేదాకా ఒకరి మొహాలొకరిని చూసుకొనిచ్చేవారే కాదు. అప్పుడు మీ బాబాయ్ నన్ను చూడ్డానికి మాట్లాడడానికి ఎంత ప్రయత్నించేవారో. ఇప్పుడు నీకు ఆ కష్టం లేకుండా దిండు దుప్పటి పేరుతో కలిసి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అస్సలు వదులుకోకరా, వెళ్ళు. దీని నుంచి ఎంత దూరం ఉండాలా అని నేను ఆలోచిస్తుంటే మాట్లాడే అవకాశం కోసం వెతుక్కోవడమా? ఛాన్సే లేదు. దుప్పటి దిండు లేకపోయినా ఇలాగే పడుకోగలను.
ఈ వెక్కిల్ తగ్గట్లేదేంటి? అమ్మయ్యా, పట్టుకున్నాను కాబట్టి బతికిపోయాను. లేదంటే జగ్గు కింద పడేసావేంటి? మా అమ్మకి నీకు గొడవలంటూ మళ్ళీ క్లాస్ మొదలు పెట్టేవాడు. ఈ ఇంట్లో చిన్న చప్పుడు చేయాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. బాగా చదువుకున్నావట కదా, పైగా గోల్డ్ మెడల్ ఏదో వచ్చిందన్నారు. ఇదేనా నీ తెలివితేటలు? గ్లాసుడు నీళ్లు తాగితే కడుపు బుద్ధి కాని వెక్కిళ్ళాగో. నోట్లో కొంచెం తీపి పదార్థం ఏదైనా వేసుకొని తర్వాత గుక్కెడు నీళ్లు తాగితే అవే ఆగిపోతాయి. ఈ మాత్రం కూడా తెలియని తెలివితేటలు ఎందుకు? ఆ బెల్లం నోట్లో వేసుకో. చూస్తావేంటి? తిను. అది కూడా తింటాం చేత కదా, తినిపించాలా? ఒక్క నిమిషం అత్తయ్య. నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు, కానీ నేను వెక్కిళ్లతో ఇబ్బంది పడుతుంటే మీరే వచ్చి నా వెక్కిళ్ళు ఆపారు. నా మీద కోపం అనుకోవాలా, ప్రేమ అనుకోవాలా? నాకైతే తెలియని విషయాలు మందలిస్తూ నేర్పించే మా అమ్మలాగే అనిపించారు. అత్తారింట్లో అమ్మ దొరకడం అంటే ఏ అమ్మాయికైనా అంతకన్నా అదృష్టం ఏముంటుంది?
అయ్యగారి పడక గది ఇదన్నమాట. మరి అమ్మాజీ కొడుకే ప్రాణం, కొడుకే సర్వస్వం అని కబుర్లు చెప్పి బయట పడుకొనిస్తుందేంటి? ప్రేమంతా పై పైనేనా? పాపం చలికి ఎలా వణికిపోతున్నాడో. ఎంత మొరటోడైతే మాత్రం దుప్పటి దిండు లేకుండా పడుకోవాలా? నన్ను అడుగడుగున వేధిస్తున్నాడు కదా, నేనెందుకు ఇవ్వాలి? నేనివ్వను. పాపం కదా, తను చలిలో వణికిపోతున్నాడు. సర్లే, ఇచ్చేద్దాం. వాణ్ణి నేను కనకపోయినా వాడు నా అక్క కొడుకు. మా అక్క చనిపోతే పసిబిడ్డగా ఉన్న వీడికి అమ్మనవుదామని ఇదిగో ఈయనని రెండో పెళ్లి చేసుకున్నాను. నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోతే అప్పుడు నా చెయ్యి పట్టుకున్నావురా. ఇలాగే ఆ క్షణంలో మా అక్క మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిందనిపించలేదు, నిన్ను నా కోసం వదిలి వెళ్లిపోయిందనిపించింది. అప్పుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను రా.